శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. మనమందరం దేవుణ్ణి పూజిస్తాం. కోరికలు తీరితే సంతోషపడతాం. కష్టం వస్తే దేవుణ్ణి నిందిస్తాం. కానీ సర్వం కోల్పోయినా, తినడానికి తిండి లేకపోయినా రామ నువ్వు ఉన్నావన్న నమ్మకం చాలు అని బతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఈరోజు మనం వినబోయే కథ గుండెని పిండేసే ఒక నిజమైన భక్తుని గాథ. అతని పేరు వీరయ్య. ఆస్తిపాస్తులు లేకపోయినా రాముడి మీద నమ్మకం అనే ఆశతో బతికిన మనిషి. అసలు ఆ వీరయ్య ఎవరు? రాముడు అతన్ని ఎందుకు ఏడిపించాడు? చివరికి ఆ భక్తుడి కన్నీరు చూసి సాక్షాత్ అయోధ్య రాముడు ఎలా దిగి వచ్చాడు? ఒళ్ళు పులకరించే ఆ కథలోకి వెళ్దాం పదండి. వీరయ్య ఊరి చివర ఉండే ఒక నిరుపేద వ్యక్తి. అతనికి వేదాలు రావు, శ్లోకాలు రావు. తెలిసిందల్లా రెండే అక్షరాలు రామ. చేతిల్లో చిల్లి గవ్వ లేదు. పూలు కొనడానికి స్తోమత లేదు. అడవిలో దొరికిన పూలు ఆకులతోనే ఆ రాముణ్ణి పూజించేవాడు. ఊరంతా అతన్ని చూసి నవ్వేవారు, పిచ్చోడు అనేవారు. కానీ వీరయ్య మాత్రం ఆ విగ్రహం వైపు చూసి, రామయ్య నువ్వు అయోధ్యలో ఉన్నావో లేదో తెలియదు, కానీ ఈ వీరయ్య గుండెలో మాత్రం పదిలంగా ఉన్నావు తండ్రి అని మురిసిపోయేవాడు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఆ ఊరికి కరువు వచ్చింది. వీరయ్యకు కష్టాలు మొదలయ్యాయి. ఒకరోజు గుడి పూజారి అతన్ని అడ్డుకున్నాడు. చినిగిన బట్టలతో లోపలికి రావద్దు, గుడి అపవిత్రం అవుతుంది అని బయటకు గెంటేశాడు. అయినా వీరయ్య కోప్పడలేదు, కనీసం బాధపడలేదు. గుడి మెట్ల మీదే కూర్చొని, గుడి తలుపులు మూసేస్తే నాకేంటి స్వామి, నా కనురెప్పలు మూస్తే కనిపించేది నువ్వే కదా అని నవ్వుతూనే ఆకలిని భరించాడు. రోజులు గడుస్తున్నాయి. వీరయ్య శరీరం కుషించుకుపోయింది. జ్వరం, ఆకలితో అల్లాడిపోతున్నాడు. ఎముకలు గూడు కట్టుకుపోయాయి. దారిలో వెళ్తున్న జనం ఇలా అన్నారు, చూసావా వీరయ్య, నువ్వు నమ్మిన రాముడు నిన్ను ఎలా రోడ్డున పడేశాడో. ఇప్పటికైనా ఆ పిచ్చి నమ్మకం వదిలేయ్ అని ఎగతాళి చేశారు. కానీ వీరయ్య ఆకాశం వైపు చూసి, రామ, కష్టం వస్తే వదిలేయడానికి ఇది వ్యాపారం కాదు, ప్రేమ. నువ్వు రాకపోయినా సరే, నా ప్రాణం పొయ్యేదాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అన్ని కన్నీళ్లను మింగుకున్నాడు. ఒక రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది. వీరయ్య ఇక తట్టుకోలేకపోయాడు. గుడి మెట్ల మీద పడిపోయి మొదటిసారి గట్టిగా ఏడ్చాడు. రామ, నేను చనిపోతే నిన్ను ఎవరు పూజిస్తారు తండ్రి? నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను నమ్మడం నా శ్వాసలా మారింది. దయచేసి ఒక్కసారైనా కనపడు స్వామి అని రోదించాడు. అప్పుడు ఆకాశం దద్దరిల్లింది. గుడి తలుపులు వాటంతా అవే తెరుచుకున్నాయి. ఆ గర్భగుడిలోని రాముడి విగ్రహం నుంచి 1,000,000 సూర్యకాంతుల వెలుగు వీరయ్యను హత్తుకుంది. సాక్షాత్తు ఆ సీతారాముడు ధనుర్బాణాలతో చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, వీరయ్య, అందరూ సుఖాల్లో ఉన్నప్పుడే నన్ను తలుస్తారు, కానీ కష్టాల్లో కూడా నన్ను వదలని నీ నమ్మకమే నన్ను ఇక్కడికి రప్పించింది. నా భక్తులలో నీకంటే గొప్పవారు లేడు అని ఆలింగనం చేసుకున్నాడు. వీరయ్య ఆ దేవుడి పాదాల మీద పడిపోయాడు. ఆ స్పర్శతో అతనికి ఆకలి, బాధ అన్నీ మాయమైపోయాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, రాముడికి కావాల్సింది బంగారు ఆభరణాలు, గొప్ప నైవేద్యాలు కాదు, వీరయ్య లాంటి స్వచ్ఛమైన మనసు మరియు భక్తి. కష్టాలు వచ్చాయని దేవుణ్ణి మరవకండి. మీ నమ్మకాన్ని గట్టిగా పట్టుకోండి. మన నమ్మకమే రాయిని కూడా దేవుడిగా మారుస్తుంది. ఈ కథ మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.